భుజగించు. చిన్నాయి పొన్నది కిట్టయ్యా నిన్నెవలు కొట్టాలయ్యా. ఉక్కబెట్టాను నేను అనుకోవచ్చా? జో లాలీ జో అను. లాలీ జో లాలీ జో లాలీ జో లాలీ జో ఊరుకో పాపాయి. సరేనా? కానివ్వండి. సో గైజ్ మీకు ఏమైనా బిజినెస్ ఉందా, దానికి ప్రమోట్ చేయాలా? సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము. దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది. సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా, దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి. దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం మేము కంపేర్ టు అదర్స్. ఇంకా లేట్ ఎందుకు, మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేయండి. మా వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ కండి. సో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే మన బ్రదర్ సాయి రెడ్డి కాంటాక్ట్ అయ్యిండు. వీళ్ళకు ఒక హోటల్ ఉంది ఉప్పల్లో, గ్రాండ్ ప్యారిస్ అని చెప్పేసి. సో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ పైన, అంటే ఎవరైతే సర్వ్ చేస్తారో వాళ్ళపైన ఒక చిన్న ప్రాంక్ చేయమని చెప్పేసి అన్నారు. ఏమైనా రెస్పాన్సిబిలిటీ నువ్వే పెట్టాను, ఓకేనా? సో నేను ఏం చేస్తాను అంటే మా ఎంప్లాయీని అంటే మా వాళ్ళని పంపించేసి కెమెరా హ్యాండిల్ చేయమని చెప్పేసి అంటాం. మేము మెల్లగా వెళ్తాం, ఓకేనా? సో గైస్ ఇప్పుడు మనం ప్రాంక్ చేయబోయే హోటల్ ఇదే అన్నమాట. ఇది వచ్చేసి బోడుప్పల్ డిపో దగ్గరలో ఉంది. ఇదే హోటల్లో చేస్తున్నాం. A few moments later. నికాలో జీ భయ్యా ఆయా ఇధర్. నికాలో జల్దీ నికాలో. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం. निकाल. अरे तू निकाल बोल दे, उधर जा रहा है. अरे निकालो यहाँ पे निकालो पहले जल्दी. ఉండేది దూల్పేట అడ్డ, అడ్డొస్తే ఖతం బిడ్డ. తెలుగు ఇండియా నన్ను తెలుగు ఇండియా నేనెవరు ఎరికైనా? నల్ల బాలు, నల్ల తాచు లెక్క. यहाँ पे निकालो वहाँ पे निकालो पहले, ये निकालो पहले. అంటే మేము కస్టమర్స్ వస్తున్నామని తెలిసి కూడా నువ్వు ఇట్లా పెడితే ఎట్లా చెప్పు? डाना వచ్చిందని చెప్పు. डाना बोलो, तुम्हारा सेठ को बोलो. डाना आया बोल के. తడబుట్టించే వాడే దగడు మనగాళ్ళకి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా దడ్డా. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. వచ్చి కూర్చుంటే దాని వచ్చి ఎప్పుడు తెలుగు మాట్లాడాలి. తీసుకురా అన్నకి, ఒక కొడి తీసుకురా అన్నకి, ఇప్పుడే పోసుకొని తీసుకురా. ప్లేట్ ఎట్లా పెట్టి నువ్వు సాఫ్ చేయాలా? అలా అన్న వచ్చిన రెస్పెక్ట్ లేదా మీకు? అన్న గురించి తెలియదా మీకు? తెలీదండి. అన్న గురించి తెలియదా మీకు? తెలుగు మాట్లాడతాను మీకు అన్న గురించి తెలియదా? మరి అన్న వచ్చి అన్న వచ్చినప్పుడు అన్నకి ఎట్లా రెస్పెక్ట్ అడుస్తా బరాబర్. అన్నది ఏరియాది, అన్నది ఎవనివరా నువ్వు? అలా మాట్లాడుతున్నావు. నేను చెప్పేది వచ్చినప్పుడు సాఫ్ చేయమన్నప్పుడు సాఫ్ చేయాలి. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. కండలు కాశ్మీరం మజిల్స్. మస్తు ప్రాబ్లం ఉంది.
హోటల్ ఉందా? మీ హోటల్ ఏమనుకుంటావు? అన్న వస్తే రెస్పెక్ట్ లేదు, మర్యాద లేదు. అన్న వచ్చినప్పుడు నీళ్ళు ఇద్దామని లేదు, ఛాయ్ ఇద్దామని లేదు, అసలు రెస్పెక్ట్ లేదు. అన్న అంటే మీ పేరేంది? ఇప్పుడు తీసుకోవద్దా? మధుసూదన్ యాదవ్ గారు, ఇగో ఈ హోటల్కి వచ్చినాం. మీదేనా హోటల్ ఇది? ఈయన దగ్గరకు వస్తే దానన్న వచ్చిండిడా మర్యాద లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. మీకు అర్థమవుతుందా? మీకేం కావాలో నాకు చెప్తే చేపిస్తా కానీ అరిస్తే వస్తే చెప్పు. మరి అన్న గురించి తెలియదా మీకు? నాకు తెలియదని ఇప్పుడు తెలుసుకో. అన్నెవరు? చెప్తున్నా ఫేమస్ కావాలి ఇక్కడ నువ్వు ఇలా కల్లా నేను చూపెడదాం అనుకున్నా. అన్న ఎవరు ఇప్పుడు చెప్పు అంకల్? అన్నెవరు? నాకు తెలుసు. డానన్న వినయ్ కుయ్యా. డాన్ వినయ్ కుయ్యా. ఏం పేరు ఆయన పేరు? డాన్ వినయ్ కుయ్యా. మళ్ళా అన్న అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. అర్జెంట్ గా నీళ్ళ బాటిల్ తీసుకురమ్మని చెప్పు. రే చారే ఏమన్నా స్పెషల్? అరే గింత భయం లేదు అన్న వస్తే ఏరియాలో. మామూలు తీసుకోవాలని చెప్పేసి అన్న నీకు ఫస్టే. ఏ ఉగానాను ఎందుకు పోనీ బతకని అనుకుంటే మీరు మా మీద రివర్స్ అవుతారు మళ్ళా. ఇప్పుడు తెలుసుకో. ఎవరికైనా పిలుచుకో. నువ్వు అన్నావు ఇప్పుడు ఎవరైనా పిలుస్తా అన్నావు. నన్ను బోసుడికే అన్నావు. పిలుస్తా అన్నారు మీరు. నీకు ఎట్లా నవ్వు వస్తున్నా కూడా నాకు అర్థమవుతుంది. ఎవరైనా పిలుస్తా అంటే పిలు. డానన్న ఎలా మీకు విన్న వాళ్ళే నా పేరు వినయ్ కుయ్యా డానన్న. నేను వచ్చి 2 నెలల నుంచి నాకు ఎవరు తెలియదు, నాకు పరిచయం లేదు. పరిచయం ఉండాలా అన్న గురించి? మీకు అన్న గురించి సపరేట్ గా పరిచయం ఉండాలా మీకు? బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. మేము తాగుతాం ఇక్కడ ఎన్నిసార్లు తాగినా నాకు తెలుసు. జరగాన ఎత్తి పడేస్తా. గోపాలొద్దు మనోళ్ళని ఇవ్వని విలువకు మీరెవరు? అటు జరు. మా కౌంటర్ ఉంటే ఏంది? ఏడుంటే ఏంది? ఆర్డర్ తీసుకోరా. అరే ఆర్డర్ తీసుకోరా. ఇదే క్యాష్ స్పెషల్. మీరు ఎడికి పోతురు? ఆడొద్దు, ఈడ కూర్చోండి. మీరు ఈడ ఇట్లనే కూర్చోండి. గోపాల్ ఏమంటుంది తెలుసా? బిర్యానీ అచ్చా అంటే నేను వీళ్ళకి ఇంత పెద్ద మెనూ ఉంటుంది, ఓన్లీ బిర్యానీ ఆర్డర్ చేయమంటున్నారు. అంటే అన్న ఏం చేద్దా ఇంకా? అన్న గురించి కొత్తగా వచ్చి అట్లా చెప్పు. వచ్చి నేను మాట్లాడితే మంచిగా ఉండదంటే మీరు ఏమన్నారు ఇప్పుడు? మొత్తం వీడియో తీస్తున్నా, మీ కథ ఏంటో చూపిస్తా. కథ ఏంటో చూపిస్తా ఉంటుంది కదా, చూపిస్తా. మొత్తం రికార్డింగ్ చేస్తున్నా, మీ కథ ఏమో మొత్తం చూపిస్తా. అరే అన్నొస్తే ఒక రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. కోపం వస్తుందా మీకు? మీకు కోపం వస్తుంది. నిజం చెప్పండి. ऑर्डर क्यों ले रहे आप? ऑर्डर ले क्यों ले रहे? क्या भैया हमारा ऑर्डर మీ ఆర్డర్ కాదు, మా ఆర్డర్ తీసుకుంటారు. ఎవరు కస్టమర్? ఏం కావాలి? నల్ల బాల్ ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట ఒకటే పోటు. వీడికెళ్ళి ఉరుకు. అన్న వచ్చినప్పుడు ఏంది? ఎవరు మీరు? బరాబర్ కూర్చుంటాం. ఈయన అంటే దానంలో ఎవరో తెలియదంట. ఈయనకి తెలుసు కదా, చెప్పాయి నాకు. ఎన్ని మర్డర్ చేస్తా తెలుసుగా నేను. నడుకుంటా అడ్డగా చీరి పడతా. అరే
బీపీ 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 తెప్పించక నాకు నేనెందుకు చూపెట్టాలనా తినడానికి వచ్చి అన్న గురించి అట్టమా నీ ముందు అర్థమైందా అనవసరంగా బీపీ నీకు తెలుసు మొన్న జైల్లో కూర్చొని వచ్చాను నీకు తెలుసు అన్నా నీ బీపీ చూసి నవ్వుతుంది కాదా కదా నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతావు అన్న ముందు నవ్వుతావు ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా అది కూడా కరెక్ట్ కదా సార్ అది కూడా ఇక్కడ ఫుడ్ బాగుంటది బిర్యానీ బాగుంటది అని చెప్పేసి నేను వస్తే రుబాబా మాట్లాడతారు రుబాబా ఫస్ట్ వచ్చి ఏమన్నా తెలుసా నీ మామ పేగులు తీస్తా మీరు మధుసూదన్ యాదవ్ నేను నరికినాక నీకు పిలువ మధుసూదన్ ఆయన ఏమన్నాడు అన్న తెలియదు నిజమేనయ్యా పొల్లారా ఓషుడికి అన్నాడు నేను మొక్కాను నీ కాలు అంటే వినేకు కాలు మొప్పించాడు అన్నతోటి కాలు మొప్పించినావు 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 అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా ఈ హోటల్ కూడా అయిపోయింది అయిపోయింది అన్నతోటి కాలు మొప్పించినావు అందరికి కాలేడు అయిపోయింది అంతా ఏడుచుండు అన్న నేర్పించినావు నువ్వు అన్న నేర్పిస్తావా అన్న నేర్పిస్తావా కాకాకు అన్న నేర్పిస్తావా అన్నయ్య 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 అన్న ఏడ్చిండు అన్న నేర్పిస్తావా అయిపోయింది ఈ హోటల్ పోయింది అయిపోయింది ఈ హోటల్ పని అయిపోయింది అయిపోయింది అంతా అయిపోయింది అయిపోయింది అన్న ఏమంటున్నా అన్నని అన్నని ఏమంటున్నా గోపాల్ ఎట్లా చేస్తుంది చూస్తావా అరే నువ్వు తిన్నది తినాలి మమ్మల్ని చేతులు ఆడుకోరా నువ్వు చేతులు ఆడుకోరా అన్న నువ్వు ఎంత మీరేం చేశారు అన్న గురించి చిల్లే మీరు దానా మీరు బేగంపేట అన్న పేరు ఇల్లే ఏ సిటీ అయినా అన్న దానన్న నమస్తే అని చెప్పు దానన్న నమస్తే అని చెప్పు అంకల్ దానన్న నమస్తే అని చెప్పు ఇట్లానా నమస్తే చెప్పు బాబు అది మర్యాద అంటే ఇప్పుడు నువ్వు కూర్చోవచ్చు నువ్వు అన్నకు నమస్తే చెప్పినావు అయిపోయింది ఇంకా నువ్వు కూర్చో అంకుల్ కూర్చో చికెన్ ఏముంది చికెన్ ఉంటుంది మలై చికెన్ ఉంటుంది चिकन का क्या आइटम है यहाँ पे आओ आपको कौन सा बोलो भाई मुझे लड़की हो ना लड़की लेके आते मैं आपको अभी क्या है बोलो पूरा अवेलेबल है ना चिकन करी खाते हैं आप अंडा है अंडा है भाई हाँ लेके आओ ओनली अंडा हो ना अंडा लेके आओ पहले
నువ్వేం తింటావురా? भाई मालूम है भैया చికెన్ బిర్యానీ चिकन बिरयानी అన్న నువ్వు ఇక్కడ కూర్చో. తినిపించాలా ఇప్పుడు కాక అంతే ఎందుకు కాక ఎందుకు తెలియదని చెప్పినావు నువ్వు తెలుసని ఒక మాట చెప్పి నమస్తే పడేస్తాయి నా ముఖం మీద అయిపోతుండే కదా ఎందుకంటే అంటే ఈయన చిన్న మనిషా వయసులో పెద్దగా అంటే ఈయన చిన్న మనిషా నేను చిన్నోన్నే. వయసులో అంకుల్ మీ మీదకి వచ్చేస్తుంది లేదు మా. మీకు కావాలా మీరు వెళ్ళిపోండి ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అన్న చాకు తీస్తాడు అది కావాలి కళ్ళద్దాలు కావాలి నాకు. కూర్చోండి మీరు కూర్చోండి తినిపించాలి అన్నకి మీరు కూర్చోండి అంకుల్ మీరు కూర్చోండి కన్ను డ్యామేజ్ ఉంది సర్జరీ భుజగించు చిన్నాయి పొన్నాది కిట్టయ్యా నిన్నెవలు కొట్టాలయ్యా. నా ముందు మా సుబీ ఉక్కబెట్టు అన్ని శాంతం బాగా ఇది అనుకోవచ్చా? ఇక్కడ వేరు ఏదైనా పాట పాడు కిచ్చు ఇక్కడ కిచ్చు పెట్టినాడు. ముద్దు పెట్టండి ఆడ ఆగా మళ్ళీ సంతోషం. ఆ? వీడియో బరాబర్ అన్న, తీస్తా. అన్న తెలియదు అన్న. సాయ్. సరే సరే అన్న సీసా లేదు సాయి లేకపోతే పలిగిపోతుండే అర్థమవుతుందా నీకు ఆల్రెడీ హోటల్లో 3 సార్లు గొడవలైనాయి. తినిపి అర్థమైందా? తినిపి ప్రేమతోటి మంచిగా ఒక పాట పాడుకుంటూ ఏదో ఒకటి అన్న ఏదో ఒక డైలాగ్ అయినా చెప్పు. జరగండి మీరు జరగండి. నేను పాడతా అది నువ్వు పాడు ఓకేనా? ప్రేమతోటి లాలీ జో అను లాలీ జో ఉల్లిగడ్డ పెట్టు. కుయ్య పాప ఉల్లిగడ్డ అయ్యో మా మస్తు ప్రేమ ఉంది ఉల్లిగడ్డ తినిపిస్తుండు కాక సూపర్ అది అమ్మా అది మస్తు ఆయన ఎవరో తెలుసా మీకు ఇప్పుడు నిఖిల్ చౌదరి నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల అపరిచితుడు రా నువ్వు కాక మంచోడు గైస్ ఓ కాకని ఏడన్నా చూస్తే ఏమనకండి అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఎవరు ఏం చంపకండి ఏం చేయకండి అర్థమవుతుందా చాలా మంచోడు ఫస్ట్ ఏదో తెలియదు అన్నాడు కాబట్టి మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య నేను నాకు పర్వాలేదు. సరే అన్న కానివ్వండి రా కానివ్వండి నా తాయి రాకని చెప్పిన నేను బాగా సాయన చేయమన్నారు అన్న ఇదంతా వచ్చిందే తమ్ముడు మాట్లాడినప్పుడు నాకు భయపడకపోతుంది భయపడా నాకు ఎందుకంటే మనం పుట్లాడేది హోటల్లో అల్లుడు గురించి ఆయన నేను ఉస్మాన్ పీజీ స్టూడెంట్ నాకు ఎక్కడ వచ్చిందంటే బుద్ధి పెట్టంటే తమాకు వేసుకున్నా అన్నాడు చూడు. ఏం లేదన్నా మన సాయి సారీ బాబాయ్ ఇక్కడ ఫన్నీగా ఏమైనా చేయి వీడియో అని చెప్పేసి అంటే చేసినాం అంతేనా. మేము రౌడీ షీటర్స్ కాము, మేము కమెడియన్స్. అక్కడ మాట్లాడుతున్నప్పుడు అర్థమైపోయింది. దబాయించి కూర్చున్నా శంకర్ తెలుసు సుధాకర్ తెలుసు నాకు. నేను జస్ట్ అన్న సారీ మీ అల్లుడు చేయమన్నాడు కాబట్టి నేను చేసినా కానీ లేకపోతే అసలు చేయకూడదు. ఎవరైనా హోటల్ ఇట్లా చేస్తారా అన్న? నువ్వే చెప్పు, ఎవరైనా హోటల్ ఇట్లా చేస్తారా? వస్తుంది ఈ మధ్య అట్లా వస్తున్నారు. అందుకే పోలీస్ దాకా పోయిందని ఆగి దబాయించుకోండి. అప్పుడు చూసుకోండి నేను అనుకున్నా ఇప్పుడు బయటకు వెళ్దామన్నా అనుకున్నా చేయగలుగుతాను పనులు పెట్టి బయటకు వస్తూనే అవుతుంది అమ్మతో అప్పుడు చెప్తున్నారు నా హ్యాండిక్యాప్ పెట్టి మీకు చెప్తున్నా నేను బయటకు వస్తుంది సినిమా చూస్తుంది కాదు హోటల్లో నేను ఎందుకు ఇంత దబాయించుకున్నా ఎంత సింబల్ ఏంటో తెలుసా అన్న? దీనికి సింబల్ అని తెలుసా? చెప్పాలి సార్ ఎవరు మనకు చెప్తే మనకు అనేది ఆ భయం అనేది పోతుంది. భయం అనేది పోతుంది. భయంతో చేస్తున్నారు ఇప్పుడు నవ్వుకుంటే చేస్తుండే భయం భయపడి కాదు ఇప్పుడు మన హోటల్ ఇప్పుడు చూడు వాడు కూడా అంత భయపడుతున్నాను. భయపడకపోతుంది ఆ సంగతి నాకు తెలియదు కదా. ఆడు కూడా అంత భయపడకపోతున్నా. ఇప్పుడు మీకు ఇట్లా బాధ అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే వీడియో చూస్తావో జర ఫన్నీ అనిపిస్తుంది నీకు, గుర్తుంటుంది. ఊరుకుంటామా మనం ఊరుకుంటావా ఊరుకోవాలి